ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. సో లాస్ట్ ఒకసారి వీడియో చేసాము దీని మీద, అన్వాంటెడ్ హెయిర్ అనమాట. చాలామందికి అమ్మాయిల్లో ఇక్కడ లిప్స్ దగ్గర కానీ, చిన్ దగ్గర కానీ, లేదా హ్యాండ్స్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది. సో అన్వాంటెడ్ హెయిర్కి ఏం చేయాలి? చాలామంది చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఎక్కడంటే అక్కడ నల్లగా మచ్చలు అయిపోవడం. అంటే బ్రాండ్స్ మనం మాట్లాడకూడదు కాబట్టి వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రాండ్ యూజ్ చేసి కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకున్నారనమాట. సో లాస్ట్ కూడా దీని మీద వీడియో చేసాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకేమున్నాయి అన్వాంటెడ్ హెయిర్ని తొలగించుకునే ప్రయత్నంలో మనం ఇంకేం వాడచ్చు ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో లాస్ట్ వీడియోలో యువక్షారంతో మీరు ఒక చిన్న రెమెడీ చెప్పారు. సో అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకా కొంచెం ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేలాగా ఇంకేదైనా ఉన్నాయా అన్వాంటెడ్ హెయిర్ విషయంలో? అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఫేస్ కాదు, కొంతమందికి లెగ్స్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి చేతులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అమ్మాయిలు అయితే వ్యాక్స్ చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటాయి. సో వీటన్నిటికి కూడా ఏదైనా మంచి పరిష్కారం ఉందా? ఓకే, చాలా ఉన్నాయమ్మా. సో లాస్ట్ టైము ఒక వీడియో చేసినప్పుడు యువక్షారము ఆవ నూనె ఎస్ కలిపి తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మరి ఈ యొక్క అన్వాంటెడ్ హెయిర్ సమస్య పోతుందని కూడా మనం చెప్పుకోవడం జరిగిందమ్మా. సో ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తానమ్మా. ఇది కూడా చాలా పవర్ఫుల్ ఫార్ములా. ఐటమ్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అందులో. కేవలం యువక్షారము ఆవాల నూనె అయితే ఇందులో దాదాపు 5 ఐటమ్స్ ఉంటాయమ్మా. సో ఇది కూడా చాలా శక్తివంతమైనటువంటి ఫార్ములా. సో సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో ఈ అన్వాంటెడ్ హెయిర్, అవాంఛిత రోమాలు అంటారమ్మా, ఈ యొక్క ప్రాబ్లం మరీ ఎక్కువైపోయిందమ్మా. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఆ బాధ వర్ణాతీతం. ఎందుకంటే ఈ పెదాల మీద వచ్చిన, తర్వాత గడ్డం మీద వచ్చిన, సైడ్లోకి వచ్చిన, ఈ చేతులకి కాళ్ళకి వచ్చిన సౌందర్యపరమైనటువంటి సమస్యనే కాకుండా మరి వాళ్ళు కొంచెం మానసికంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య కూర్చుందమ్మా. సో కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం ఉండదు అన్వాంటెడ్ హెయిర్ వచ్చేదానికి, కొంతమందికి మాత్రం స్పష్టమైనటువంటి కారణం ఉంటుందమ్మా. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ, లేకపోతే ఈ పీసీఓడి సమస్య ఉండడం కానీ, లేకపోతే ఓవర్గా వెయిట్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడడం కానీ, లేకపోతే మీనోపాస్ ఏరియాలో ముందు వెనుక వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల కానీ, తర్వాత కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కానీ, ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్స్ వస్తుంటాయమ్మా. వీటి కారణం ఏంటంటే మరి తీసుకునేటువంటి ఆహార పదార్థాలు సక్రమంగా ఆహార పదార్థాలు సరిగ్గా తీసుకోకపోవడం చేత, అంటే పోషకభరితమైనటువంటి ఆహారం కాకుండా పోషకాంశాలు తక్కువగా ఉండి పోషకరహితమైనటువంటి ఆహారము, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో, సరిగ్గా నిద్ర పోనటువంటి వాళ్ళలో, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయమ్మా. సో ఈ అన్వాంటెడ్ హెయిర్ సమస్య వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఆధునికంగా మనం ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా పద్ధతులు ఈ వ్యాక్సింగు, అదేవిధంగా ఈ డిప్రలైజేషను, తర్వాత ఈ ఎలక్ట్రాలిసిస్, ఇవన్నీ చేస్తుంటారమ్మా. వీటన్నిటికి కూడా వాటి పరిమితులు వాడుకున్నాయమ్మా. సో ఇవన్నీ ఖర్చుతో కూడినటువంటివి, అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉండవు. ఒకటి నంబర్ ఆఫ్ సిట్టింగ్స్, ఎక్కువ శాతం ఇలాంటి ప్రక్రియలో నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ మనం ఆ క్లినిక్స్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా టైం కన్సంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది, కాస్ట్ ఎఫెక్ట్ నేను మొదట చెప్పినట్లు. సో వీటన్నిటికి తోడు మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉండమ్మా. కొంతమందిలో కొన్ని ప్రక్రియలు ఆచరించినప్పుడు మరి విపరీతమైన పోటు, మంట, సలుపు ఉండడము, కొన్ని ప్రక్రియల ద్వారా చర్మం మొద్దుబారిపోయినట్టు ఉండడము, కొన్ని ప్రక్రియలు చేసినప్పుడు మరి ఆ భాగంలో చర్మం రంగు మారిపోయి నలుపుగా తయారైనటువంటి పరిస్థితి ఏర్పడము, కొంతమందికి ఆయా ప్రాంతాల్లో అలర్జిక్ టెండెన్సీ వచ్చేసి అలర్జీ తయారు కావడము, చర్మానికి సంబంధించినటువంటి ప్రాబ్లం, ఇలా రకరకాల ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా. మరి వీటన్నిటి పరిస్థితిని మనం దృష్టి ఉంచుకొని సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి ఇలాంటి అవాంఛిత రోమాలను తొలగించేటువంటి ఔషధాలను వాడుకున్నట్లయితే క్షేమదాయకంగా బయటపడవచ్చమ్మా. షూర్, తప్పకుండా చెప్తాము. వీటికి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లు యువక్షారం తీసుకోవాలి. ఇంతకుముందు కూడా వీడియోలో మనం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఆ మూలికా విక్రయశాలలో దొరుకుతాయమ్మా, పచారీ కొట్టులో దొరుకుతాయి. ప్రాబ్లం అయితే లేదమ్మా. నిదానంగా అవసరమైనటువంటి వాళ్ళు నిదానంగా నోట్ చేసుకుని
మంచి షాప్లో తెచ్చుకొని వాడుకోగలిగితే మంచి రిజల్ట్ కూడా వస్తుంది. అంటే ప్రామాణిక కంపెనీగా స్టాండర్డ్ ప్రొడక్ట్స్ మనకు విక్రయించేటువంటి షాపులో తెచ్చుకొని వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా. సో యువక్షారం ఒక 10 గ్రాములు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని కొత్త పేర్లు ఉంటాయమ్మా, అందుకే నిదానంగా అవసరమైనటువంటి వాళ్ళు అందరూ 1-2 సార్లు వీడియోని చూసి నిదానంగా నోట్ చేసుకోవాలమ్మా. రెండవ పదార్థము హరిదళం. హరిదళం ఓకే, అంటే ఏమైనా లీవ్స్ లేదమ్మా, అది కూడా ఒక రాయిలా ఉంటుంది, స్టోన్ టైప్లో ఉంటుంది. హరిదళం అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఈజీగా పౌడర్ అయిపోతుందమ్మా. అట్లే పిండ తాళకం. అందుకే పిండ తాళకం పేర్లు కొంచెం వెరైటీ ఉంటాయి కానీ అన్నీ దొరుకుతాయమ్మా. సో యువక్షారం ఒకటి, హరిదళం అదొక స్టోన్ టైప్లో ఉంటుంది. సో పిండ తాళకం అదొక స్టోన్ టైప్లో ఉంటుందమ్మా. సో అన్నీ ఈజీగా. తర్వాత మూడవ పదార్థం వచ్చేసి సైంధవ లవణం. ఇది మనకు చెప్పనక్కర్లేదు. ఇదొకటి. తర్వాత దొరికితే అందుబాటులో ఉండి అవకాశం ఉండి వాళ్ళు సేకరించుకోగలిగితే జంబి చెట్టు ఆకు పొడి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఇందులో కలుపుకోగలిగితే. ఇప్పుడు వాటిల్లో మనకు దసరా పండుగ గుర్తొస్తుంది జమ్మి చెట్టు అంటే, అంతే కదమ్మా. సో జమ్మి చెట్లు మనకు గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా దొరుకుతాయమ్మా, ప్రాబ్లం లేదు. సో జమ్మి ఆకు సేకరించుకొని మరి బాగా ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకొని ఇందులో కలుపుకోవచ్చు. అలాంటి వీలు పడినటువంటి వాళ్ళు మరి ఎవరి ద్వారా ప్రయత్నం చేసి కూడా ఈ జమ్మి ఆకు సేకరించుకోవచ్చు. జమ్మి ఆకు సేకరించుకొని ఎండబెట్టేసి పౌడర్ తయారు చేసుకుంటే సరిపోతుంది. చాలా శక్తివంతంగా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ మెడిసిన్. సో ఇవన్నీ నేను చెప్పినటువంటి పదార్థాలన్నీ కూడా ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున తీసుకోవాలమ్మా. అంటే అన్నీ సమానంగా మీరు ఎంతైనా తీసుకోండి. ఇప్పుడు నేను 10 గ్రాములు ఫస్ట్ చెప్పాను అనుకోండి యువక్షారము, మిగతావన్నీ కూడా 10 గ్రాముల చొప్పున తీసుకోవాలి. అంటే యువక్షారం 10 గ్రాములు, హరిదళం 10 గ్రాములు, పిండతాడకం 10 గ్రాములు, సైంధవరణం 10 గ్రాములు, జంబి చెట్టు ఆకుల యొక్క పొడి 10 గ్రాములు. అన్ని పౌడర్స్ కలిపేసేసి మెత్తగా నూరేసేసి పౌడర్స్ లాగా తయారు చేసుకుని ఆ పౌడర్స్ కలిపేసి దాంతో తగినంత నువ్వుల నూనె కూడా కలుపుకోవాలి. నువ్వుల నూనె నేను ఇంతకుముందు వీడియోలో ఆవాల నూనె చెప్పడం జరిగిందమ్మా. ఈ ఫార్ములాకి నువ్వుల నూనె తిల్ ఆయిల్ కలుపుకోవాలన్నమాట. సో కలిపేసి క్రీమ్ లాగా తయారు చేసుకొని ఒక సీసాలో గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు 2 సార్లమ్మా, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తగినంత ఈ లేపనాన్ని తీసుకొని ఎక్కడైతే అవాంఛిత రోమాల సమస్య ఉందో ఆ యొక్క అవాంఛిత రోమాల దగ్గర కాస్త ఈ లేపనం అప్లై చేసేసి రుద్దేసేయాలమ్మా. ఒక 6 నిమిషం రుద్దిన తర్వాత మళ్ళీ అదే లేపనాన్ని అప్లై చేసేయాలి. ఒక గంటన్నర ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో, మామూలు గోరువెచ్చని నీళ్ళు కానీ మామూలు నీళ్ళు కానీ కడిగేయడం కానీ లేకపోతే బట్టతో తుడిచేయడం కానీ చేయాలమ్మా. ఈ విధంగా సమస్య తీవ్రత తగ్గేదాకా కొన్నాళ్ల పాటు 2 సార్లు చేసేసి కొంచెం సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి చేసినా సరిపోతుంది. తర్వాత సమస్య కంప్లీట్గా తగ్గిపోయినటువంటి వాళ్ళైతే అవసరాన్ని బట్టి మరి 2 మాసాలకు కానీ 1 నెలకు కానీ 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ అవసరాన్ని బట్టి వాడుకుంటుంటే సరిపోతుంది పెరగకుండా ఉండేందుకు. కాబట్టి ఇది ఈ యొక్క అవాంఛిత రోమాల సమస్య ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందమ్మా. ఇప్పుడు ఇంటర్నల్ ప్రాబ్లమ్ మనం రెక్టిఫై చేసినప్పుడే మరలా పునరావృతం కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో మరి వెంటనే తగ్గేందుకు మరి ఆ తీవ్రత తగ్గేందుకు ఉపశమనంగా ఉండేందుకు నేను చెప్పినటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తో ఉండి మరి ఈ ఔషధం పనిచేస్తుంది. కాబట్టి మరి ఆ యొక్క పరిస్థితి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి ఔషధాలు సేకరించుకొని వాడుకోవడం వల్ల మరి వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మంచి రిజల్ట్స్ వస్తాయి. మరి వాటితో పోల్చుకుంటే ఖర్చు కూడా చాలా తక్కువ. ఆ మందులతో చెప్పాను కదమ్మా, చాలా కాస్ట్ ఎఫెక్టివ్, అలాంటి ఖర్చు ఉండదు, మరి వాడుకోవడం సులువు, సొంతంగా ఇంట్లోనే వాళ్ళు తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఓకే, సో ఎవరైనా కానీ అన్వాంటెడ్ హెయిర్ని ఫేస్ చేస్తున్నట్లయితే చక్కగా ఇంట్లోనే తయారు చేసుకుని ఒక మంచి రెమెడీ అనమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మన స్కిన్ మీద మచ్చలు కానీ నల్లగా అయిపోవడం కందిపోవడం అలాంటివి జరగవు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుందో వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.